ఈ ప్రకటన గ్రంథంలో కనిపిస్తుందంతా కూడా ఈ పద్మసు ద్వీపములో యోహానికి వచ్చిన దర్శనం. ఆ దర్శన భాగ్యములో ఈ సందర్భం మనకు కనపడుతుంది. అది కనిపిస్తున్నది ఏంటంటే, అక్కడి నుంచి పరలోకమందంట గొప్ప స్వరం వినపడుతుంది. ఆ స్వరం ఏంటి? ప్రభువును స్తుతించుడి అనే మాట. ఈ మాట మనం ఒకసారి ఇదివరకు చెప్పుకునేవాళ్ళం. ప్రభువును స్తుతించుడి అనే మాటకి కింద ఫుట్ నోట్లు ఏముంది అంటే హల్లెలూయా. దీన్ని పట్టుకొని చాలాసార్లు చాలామంది చాలా రీతిలుగా హల్లెలూయా అంటే మీరు ఎందుకు అనరు అని అంటే అనకూడదు, అనాలి, ఇట్లాంటి రూల్స్ ఏం కాదు ఇక్కడ. ఆల్రెడీ హల్లెలూయా అనే పదం 2 హిబ్రూ పదాల నుంచి వచ్చింది. ఒకటి హల్లెల్ అంటే స్తుతి అని అర్థం. చివర యా అంటే యెహోవా అనే పేరు సూచిస్తున్నది. అంటే యాహ్వే తెలిసే విన్నారా ఎప్పుడన్నా? అది యెహోవా అని అంటుంది. హల్లేల్ అంటే స్తుతి, యాహ్ అంటే యెహోవా, అంటే యెహోవాను స్తుతించుడి. ఇక్కడ ప్రభును స్తుతించుడు అంటే అదే అర్థం. ఇప్పుడు వాస్తవానికి మనము తెలుగులో దేవా నీకు వందనాలయ్యా స్తుతి స్తోత్రం అంటున్నామా లేదా? చెప్పండి మనస్ఫూర్తిగా. అంటున్నామంటే మన తెలుగు లాంగ్వేజ్లో మనం వెళుతుంది, హల్లెలూయా వెళ్ళిపోతుంది. మరలా నువ్వు అందులో నుంచి చెప్పాలి అంటే నేనేం చేయాలి? అందులో నుంచి చెప్పాలి, అది చెప్పకపోతే మీరు పాపులు మీరు పరిశుద్ధులు కదా అన్నట్టుగా వింటున్నాం చాలా చోట్ల. మీరు చెప్పరండి అని అంటుంటారు. ఇక్కడ హల్లెలూయా అనే పదము తప్పు కాదు. హల్లెలూయా అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? హీబ్రూ పదము. హీబ్రూ పదానికి అర్థం ఏంటి? ప్రభువుని స్తుతించుడి. ఒక మాటలో చెప్పాలంటే ప్రభువుని స్తుతించుడు అనే మాట ఇంగ్లీష్లో ఏంటి చెప్పాలి? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనందరం కలిసినప్పుడు ప్రత్యేకంగా మనం ఏం చెప్పుకుంటాం? ప్రైజ్ ది లార్డ్ అంటాం. ప్రైజ్ ది లార్డ్ అంటే అర్థం ఏంటి? ఎప్పుడు మళ్ళీ చెప్పి మళ్ళీ మార్చేస్తారండి మీరు. ప్రభువు స్తుతించుడి. అందరం ఏం చెప్పుకుంటాం తెలుగులో? ప్రభువు స్తుతించుడు అని చెప్పుకుంటాం అందరం. మరి ఎవరు స్తుతిస్తారు? ఇంకా అందరూ ప్రైజ్ లార్డ్ చెప్తున్నారు. అర్థమవుతుంది నేను చెప్పిన మీకు. అందరూ ప్రైజ్ లార్డ్ చెప్తే ఎవరు చెప్పట్లేదు ఇంతకీ. ప్రభు స్థుతించాను నువ్వు చెప్తున్నావు, నువ్వు నాకు చెప్తున్నావు ప్రభు స్థుతించు. ఇందుకు ఎవరు చెప్పట్లా? అవునా కాదు? గమనించారు ఎప్పుడైనా? అందుకనే మనం తెలుగులోకి వెళ్తాం ఎక్కువ. నేను ఎక్కువగా మా వందనాలు చెప్తాను, గమనించండి. అంటే మీరు అందరూ నన్ను ప్రైజ్ లార్డ్ చెప్తున్నారు, నేను కూడా చెప్పొద్దు బాగుంటుంది, వందనాలు చెప్తాను. అంటే హల్లెలూయా అనే పదానికి అర్థము ప్రభువును స్తుతించుడి. దాంట్లో ఇంగ్లీష్లో ఏమో ప్రైజ్ ది లార్డ్, నో డౌట్. అయితే ప్రభువును స్తుతిస్తున్నామంటే మన తెలుగు పదంలో తప్పకుండా స్తుతిస్తున్నాం. మీరు ప్రార్థన చేసి స్టార్ట్ చేసినప్పుడే ప్రభా నీకు వందనాలయ్యా అని స్టార్ట్ చేస్తారు. ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా అంటారనరా? అంటే ఏం చెప్పారు మీరు? ఆల్రెడీ హీబ్రూలో చెప్పేశారు. మళ్ళా చెప్పమంటే ఎలా అర్థమవుతుందా? అందుకని స్తుతి అనే ఆ సందర్భానికి హల్లెలూయా అయితే హల్లెలూయా అనే సందర్భాన్ని మనం చెప్పేస్తున్నాం. కానీ ప్రత్యేకించి అదే తీసుకొచ్చి చెప్పాలని అదే రూల్ ఏమీ కాదు. మలయాళంలో చెప్పాను, మీకు అర్థమవుద్దా? ఏదో హీబ్రూలో అది వచ్చింది కాబట్టి మనం దాని గురించి మాట్లాడతాం అంతే. అయితే సింపుల్గా ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాం. స్తుతి అనే మాట దేనికి ఉపయోగిస్తాము అంటే దేవుడు చేసిన మేళ్లకు చెల్లించే కృతజ్ఞత ఏమంటాము? స్తుతి అంటాం. రెండవది మీకు చెప్పాను, స్తుతి వేరు, ఆరాధన వేరు. ఆరాధన అంటే దేవుడు ఏమై ఉన్నాడో ఆ గొప్పతనాన్ని వర్ణించడం ఆరాధన. కానీ కొన్ని చోట్ల పాటలు పాడుతుంటారు, ఏమని? స్తుతి 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 ఆరాధన, రెండు కలిపేస్తారు, మిక్స్ అయిపోద్ది. చాలా చోట్ల పాటలు మీరు గమనించారా? రెండు కూడా ఆరాధన స్తుతి ఆరాధన అనే పాటలు రెండు కలపకూడదు. రెండిట్లు వేరుంది పూర్తి. ఇదేమో ఆరాధన అక్కడెక్కడ ఉంది, స్తుతి ఎక్కడెక్కడ ఉంది. రెండు కలిపేసి మిక్స్ చేసేసి మొత్తం మసాలా వేసేసి కూర వండేస్తారు. అది వేరు. ఆరాధన అంటే దేవుడి యొక్క గుణలక్షణాలు ఏమై ఉన్నాడో దానిని వర్ణించటం, పొగడటం, దాన్ని ఏమంటారు? ఆరాధన, పూజించుట, కొనియాడుట అని అర్థం. మీకు ఎన్నోసార్లు చెప్పిన ఎగ్జాంపుల్ గురించి. ఒకప్పుడు మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు కపిల్ దేవ్ అని ఆయన ఉండేవాడు. ఇప్పుడు కూడా చాలా ఫేమస్, ఆయన పేరు ఎవరు మర్చిపోరు. ఆయన ఆడుతూ ఉన్నప్పుడు క్రికెట్ మ్యాచ్లో 6 కొట్టాడు. 6 కొడితే గ్రౌండ్లో ఉన్నాడు మనలాంటోడు ఏం చేసి పట్టుకున్నాడు క్యాచ్. అది పట్టుకున్న తర్వాత వాడు 6 రోజులు స్నానం చేయలేదంట. అది పెద్ద పేపర్లో ఫేమస్ ఆ రోజు న్యూస్. ఎందుకంటే ఎవరు కొట్టారు? కపిల్ దేవ్ కొట్టాడు. కొట్టిన క్యాచ్ ఎవరు పెట్టారు? ఇప్పుడు నేను పెట్టాను. అంటే అతని మీద ఇతనికి ఉన్నదేంటి? విపరీతమైన, అసలు దానివల్ల డబ్బులు రావు, ఏమి రావు,
కానీ తన మనసులో గుణలక్షణం ఆయన్ని హైలైట్ చేసుకున్నాడే, అది ఆరాధన. అర్థమవుతుంది మీకు? మా ఆవిడ జడ చాలా పొడవండి అంటారు, ఏం ఉపయోగం? కానీ అది ఆరాధన. భార్య అంటే మీకు అర్థమవుతుందా? స్తుతి ఏంటంటే ఏం చెప్పాను మీకు? మనకి జరిగించే ప్రతి మేలుకు థ్యాంక్స్ చెప్తాం కదా, పబ్లిక్లో హెల్ప్ చేసిన వాళ్ళకి చెల్లించే థ్యాంక్స్ ఏంటో దాన్ని ఏమంటామంటే స్తుతి అంటాం, కృతజ్ఞత. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ప్రార్థన వేరు, మరలా మూడు వేరు. ప్రార్థన అంటే ఏంటి? దేవుని అడగటం, బెగ్గింగ్ చేయటం. విజ్ఞాపన అంటే ఇతరుల గురించి చేసేది. మన గురించి చేసేది ప్రార్థన, ఇతరుల గురించి చేసేది విజ్ఞాపన. దేవుడు చేసిన మేలుకు చెల్లించేది స్తుతి. దేవుడు గుణలక్షణాలు వర్ణించేది 4 ఉన్నాయి. మనం అన్ని కలిపి పిసికేస్తూ ఉంటాం. అంతే అబ్బా, ఏం చెప్తామో తెలియదు. ఆయన కూడా పాపం విడదీసుకోవాలి. ప్రభు దగ్గరికి వెళ్ళింది వాక్యాలు, ఇది ఆరాధన, ఇది స్తుతి, ఇది ప్రార్థన, అది తీసుకోవాలేమో అనిపిస్తుంది కొన్నిసార్లు నాకు. కాబట్టి అలాగా మన వాళ్ళు చక్కగా వర్ణిస్తారు. నిజంగా చాలా సంతోషం అర్థం చేసుకుని. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, దీంట్లో స్తుతి అనే మాటకు అసలు దేని విషయంలో బైబిల్లో స్తుతించటం అనేది విలువగా ఒకటి ఉందో జ్ఞాపకం చేస్తాను. చూద్దాం రండి ఒకసారి. ఆదికాండంలోకి రండి, 9వ అధ్యాయం 26వ వచనం చదవండి ఒకసారి. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, కనాను అతనికి దాసుడగును. చాలండి. ఈ మాట ఎవరు చెప్తున్నారు? చెవుడొకని చెప్పండి ఒకసారి నా వైపు చూసి. అందుకని నోహు, నువ్వు చెప్పేలోపు క్వశ్చన్ వేస్తున్నాం కదా పూర్తిగా. నోహే. ఇక్కడ చాలా క్లియర్గా మనము 23వ వచనం చదువుదాం. ఇప్పుడు 23వ వచనం. అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖలు వెనక తట్టు ఉండటం వలన తమ తండ్రి దిశములను చూడలేదు. అప్పుడు నోవహు ఆ మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కనాను శపించబడిన వాడై తన సహోదరులకు దాసుడు. అర్థమైంది మీకు? నోవహు కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? తను వస్త్రహీనుడై ఉన్నాడు, త్రాగేసి పడిపోతే అది చూసిన ఆ చిన్న కుమారుడు వెళ్ళి ఎవరికి చెప్పాడు? ఇద్దరు అన్నదమ్ములకు చెప్పాడు. చెప్పిన తర్వాత పాపం అందులో ఇక్కడ షేమ్ ఏం చేశాడు తెలుసా? ఆ వస్త్రముడు తీసుకొని ఆ దిశమలను చూడకుండా ఏం చేస్తున్నాడు? బ్యాక్ తిరిగి అలాగే వెళ్ళి వస్త్రం కప్పాడు. తర్వాత మెలకు వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు? కోపం వచ్చి ఎవరైతే ఈ పని చెప్పారో అని చెప్పేసి తనని పూర్తిగా శపించేశాడు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక అంటున్నాడు. షేము దేవుడైన యెహోవా స్తుతింపబడక ఏ విషయంలో స్తుతి వచ్చింది? అక్కడ దిశమలను కప్పినందు వలన స్తుతి చెల్లించదు. అర్థమైంది మీకు? దిశమలు అంటే మీకు తెలుసు, దిగంబరత్వం, వస్త్రహీనత కలిగి ఉండటం. వాస్తవానికి వస్త్రహీనత కలిగి ఉండే స్థితి తప్పకుండా దిశమలతో ఉన్నామని తెలుసుకున్నప్పుడు ఆ దిశమలు కప్పటం ఎవరైతే చేస్తారో కప్పుకున్నవాడు ధన్యుడు. అతను దేవుని ఏం చేసినాడు? స్తుతించినట్టు. అర్థమవుతుంది మీకు? దిశమలను కప్పుకోవడం స్తుతించటం అని అర్థం. మరి దీనిని బట్టి చూస్తే దిశమల కలిగి ఉన్న వస్త్రహీనుడిగా ఉన్న అతనికి అద్భుతంగా కప్పింది ఎవరంటే అక్కడ షేము. అందుకే ఆ దేవుడు స్తుతించబడతాం. మరి ఈరోజు మనము కూడా మన దేవుడు స్తుతించబడాలి అంటే మనం కూడా మన దిశమలను ఏం చేయమని అర్థమవుతుంది? అక్కడ కప్పుకోవాలంటే వస్త్రహీనంగా ఉంటే ఎవరైనా సరే మనమే అంటాం కదా. ఎవరైనా చూడండి, కొంతమంది ఆ బిడ్డలు చెల్లు లాంటి వాళ్ళు లేకపోతే అక్క లాంటి వాళ్ళు సడన్గా వాళ్ళు వస్త్రాలు వేసుకుంటున్నప్పుడు ఏదైనా చున్నీ కనుక బయటకు వస్తుంటే ఆటోమేటిక్గా వాళ్ళ ఇంట్లో అన్నయ్యో లేకపోతే తండ్రో లేకపోతే తెల్లో చున్నీ అంటామా లేదా? అంటే ఏంటి అసలు? అది కూడా దిగంబరత్వం వాళ్ళ మనసుకి, తల్లికి, తండ్రికి. అవునా? ఆ దిశమలను కప్పుకోవటం అనేది చేస్తే దేవుడు స్తుతించబడును గాక అన్నాడు. ఇంకో మాట జ్ఞాపకం చేస్తాం. లేవికాండంలోకి వస్తే ఎందుకు ఈ దిశమల గురించి అంత మాట చెప్తాడో చూద్దాం. 20వ అధ్యాయం 17వ వచనం. ఒకడు
తన సహోదరిని అనగా తన తండ్రి కుమార్తెనే గాని తన తల్లి కుమార్తెనే గాని చేర్చుకొని ఆమె దిశములను వాడును వాని దిశములను ఆమెయు చూచినలా అది దురానురాగము వారికిని తమ జనుల ఎదుట మనశిక్ష విధింపవలను. వారు తన సహోదరుని మానఛేదనం తీసెను, తన దోషశిక్షను తాను. జాగ్రత్తగా గమనిద్దాం, ఇక్కడ దిశమలో చూడటం అనే దురామగానం అంటే ఎంత ఘోరమైన పాపమో చూడండి. దిశమల అర్థమవుతుందా? వస్త్రహీనత అనేది ఈరోజు చాలా గొప్పగా అయిపోయింది పబ్లిక్కి కదా. ఈ మధ్య న్యూస్లో కూడా మా ఇష్టం వచ్చినట్టు ఉంటామనే న్యూస్ వింటా వచ్చాం. మనం ఇష్టం వచ్చిన బట్టలు ఎలా అయినా ఉంటాం, మా ఇష్టం, మేము ఇష్టం తిరుగుతాం. దానికి మన సపోర్ట్లో కొంతమంది తప్పేంటి తిరిగితే ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. అది దురామగానం. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే అది ఎంతగా దేవుడు ఇష్టపడట్లేదు అంటే అసహ్యపడుతున్నాడో మీకు అర్థం చేసుకోవాలి. ఇంకా ఏమంటాడు చూడండి ఇంకో మాట, దినోత్తంతుల గ్రంథంలో 2వ గ్రంథంలో 2:28 వచ్చాయి. దినోత్తంతుల 2వ గ్రంథం 28 వచ్చాయి. ఇంకో 2 మాటలు చెప్పి మనం అర్థం చేసుకుందాం. 2:28 వచ్చి 19 వచ్చినాము. ఆహాజు యోధా దేశమును దిగంబరనగా చేసి యెహోవాకు ద్రోహం చేసి ఉండను కనుక యెహోవా ఇశ్రాయేలు రాజును ఆహాజు చేసిన దానిని బట్టి యోధావారు ఏం చేశాడు? హీనపరచను. అర్థమైందా? ఎప్పుడైతే యోధా దేశం దిగంబరనగా చేశాడో యెహోవాకు ద్రోహం చేయించడం జరిగింది. నువ్వు దిగంబరత్వం ఉంటే ఎవరికి ద్రోహం చేశావు? దేవునికి. నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదు. అది నా ఇష్టం వచ్చి జీవిస్తానంటే కుదరదు. సిటీస్లో కూడా కొన్ని చోట్లకి వెళ్తున్నప్పుడు చర్చిల్లో కూడా వాళ్ళు వేసుకున్న వస్త్రహీనత చాలా ఘోరంగా చూస్తూ ఉన్నాను. నేను ఎప్పుడో లకిడికప్పులు అనే ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు వేసుకునే వస్త్రములు చాలా అసలు హేమ్గా వాళ్ళకి అలవాటు కామన్ అయిపోయింది. అది ఫారిన్ కల్చర్ లాగా చెప్పకూడదు, చాలా చిన్నవి బట్టలు వేసుకోవటం ఎంత బాధకరం. ఇలాంటివి చేసినందుకు దేవుడికి నువ్వేం చేసావు? ద్రోహం చేసావు. అందుకని ఈ మాట చెప్తున్నాడు అనమాట. ఏంటంటే దురానురాగం అంటాడు. ఏంటి? దిశములను వాడి దిశములు ఈవిడ చూస్తే ఏంటి? దురానురాగం అంటే ఘోరమైన పాపం. దీనిని కప్పుకుంటే మాత్రమే నువ్వు స్తుతికి యోగ్యురాలు అని చెప్తున్నాడు అనమాట. అర్థమవుతుందా? నేను సింపుల్గా ఒక 2 మాటలు చెప్పిన తర్వాత మనం అర్థం చేసుకుందాం. మీకు తెలుసు ఈ దిగంబరత్వం అనేది స్టార్టింగ్ ఎక్కడ జరిగిందో ఒకసారి చూద్దాము. ఆదికాండంలోకి రండి, 3వ అధ్యాయంలోకి రండి, 7వ వచనంలోకి రండి. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడంలో చేసుకొని. చాలండి. ఇప్పుడు మీరు చెప్పాలి, ఎవరు వెళ్ళు? ఆదాము హవ్వకి వాళ్ళు దిగంబరులను తెలుసుకున్న తర్వాత వెంటనే కట్టుకున్నారు అంజూరపు ఆకులు, కచ్చడములు అంటే అడ్డు పెట్టుకున్నారు దిశమలను. మరి ఇప్పుడు దేవుని స్తుతించినట్టే కదా? సౌరవ్ అలా చెప్తాడంటే ఏం చెప్తాడు అన్నట్టు స్తుతించినట్టే కదా? చెప్పండి అబ్బా. ఇప్పుడు ఏం చెప్పాం మనం? దిశమలను కప్పినందుకు నోవాహు దిశమలను షేము దేవుడిని యెహోవా స్తుతింపడని చదువుకున్నాం కదా. మరి దిశమలను కప్పితేనే స్తుతించబడి కాకైతే వీళ్ళిద్దరూ చేసిన ఆ దిశమలతో ఉన్నామని తెలుసుకొని వాళ్ళు ఏం కట్టుకున్నారు? ఇప్పుడు అంజురపాకులు దిశమలు కప్పేసుకున్నారు. ఇప్పుడు దేవుడు స్తుతించినట్టే కదా? చెప్పండి అబ్బా. స్తుతించినట్టే కదా? ఇప్పుడు కిందకి రండి. ఇప్పుడు 9వ వచనం చదవండి ఒకసారి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావని అందుకతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరునిగా ఉంటిని గనుక. వాస్తవానికి 7వ వచనంలో ఏం కట్టుకున్నాడు? మళ్ళీ ఏమన్నాడు ఇప్పుడు? అదేంటి మరి స్తుతించినట్టు అన్నారు కదా మీరు. అర్థమైంది మీకు నేను చెప్పింది? ఆల్రెడీ స్తుతించినట్టుగానే అన్నట్టుగా నీకు అర్థమైతే మరి ఇప్పుడు 9-10 వచనంలో మనకేమర్థమవుతుంది? నేను ఆ చెట్టు చాటును దాక్కున్నాను అని అంటుంటే నేను ఎందుకు చెట్టు దాక్కున్నాను అని చెప్తున్నాను. ఆదాము నేను దిగంబరగా ఉన్నాను కాబట్టి దాక్కున్నాను అంటే ఇప్పుడు వేసుకున్న అంజూరపు ఆకులు దిగంబరత్వం కప్పినట్ట కప్పనట్ట? కప్పలేదు. మరి కప్పలేదు కాబట్టే కదా మాట అనగలిగాడు. తర్వాత కింద వచ్చిన కూడా చూద్దాం.
11 అందుకు ఆయన, నీవు దిగంబరమని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివా? అర్థమైందా? అప్పుడు మొదలెట్టాడు ఇంకా మొత్తం స్టోరీ అంతా మొదలెట్టాడు. వాళ్ళ ఆవిడ మీద చేశాడు. కొంతమంది పాస్టర్ల ఇంటికి రాగానే ఈయనండి అంటారు, అది లేకపోతే ఆయన ఏమంటాడు ఈవిడండి అంటారు. ఇది జరుగుతుంటుంది. ఇక్కడ సేమ్ అదే జరిగింది. అయితే దిగంబరేనని నీకు తెలిపిన వాడెవడు అన్నాడు. వాస్తవానికి మరి అంజూరు పాకలు ఉన్నాయి కదా, నీకు దిగంబరం తెలిపిన వాడెవడు అన్నట్టుగా కాదు అర్థం. నువ్వు దిగంబరం అంటున్నావు అంటే ఇంతకుముందు నేను తయారు చేసినప్పుడు కూడా నువ్వు ఎలా ఉన్నావు? దిగంబరగా ఉన్నావు. అప్పుడు నీకు దిగంబరత్వం తెలియలా. ఇప్పుడు ఎలాగ దిగంబరం అని చెప్తున్నావు అంటే నీవు పైనుంచి కింద వరకు ఉన్న ఆ బాడీ అంతట్లో కూడా ఎక్కడ కూడా దిగంబరత్వం లేనే లేదు. అయితే ఇప్పుడు దిగంబరుగా చేయడానికి గల కాన్ఫిడెన్స్ దేవుడు ఇచ్చిన ఆజ్ఞను వాళ్ళు ఏం చేశారు? ఎప్పుడైతే అతిక్రమించారో వాళ్ళకి ఆటోమేటిక్గా కళ్ళు తెరవబడ్డాయి. కళ్ళు తెరవబడిన తర్వాత ఒంటి మీద ఆల్రెడీ వస్త్రాలు లేవు. అయినప్పటికీ కూడా వాళ్ళ మనసులోకి ఏమొచ్చేసిందంటే ఈ లోకపు ఆకర్షణ. ఈరోజు చూడండి, చాలామంది కూడా ఏదైతే తప్పో దానికి బాగా అట్రాక్ట్ అయిపోతారు. ఏది తప్పో ఏది పొరపాటు అదే ఇష్టమవుద్ది. అసలు ఎంత అట్రాక్ట్ అయిపోతారంటే దానికి అది చెడే ఇష్టమవుద్ది. ఎక్కడ గర్వం వస్తుంది తెలుసా మనిషికి? పొగడతా చాలా ప్రమాదం. ఎదుటోళ్ళని చూడండి, మామూలు గ్యాసెస్ పొగుడుతుంటే అయ్యో నలుగురిలో పాస్టర్ అన్నీ పొగుడుతున్నారు అనుకుంటారు. నీవు ఆ ఆనందంలో నిమగ్నం అయ్యావనుకో, డ్యామ్ షూర్గా నీలో ఏం బయలుదేరింది? వస్త్రాలు ఊడిపోయినాయి అని అర్థం. దిగంబరత్వం అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ దిగంబరగా ఉన్న తెలిపిన వాడెవడు అని క్వశ్చన్ వేసినప్పుడు వెంటనే అతనికి అర్థమైపోయింది. పూర్తిగా తల నుంచి అరకాల వరకు ఉన్న అంజూరు పాకులు కూడా నాకు దిగంబరుగా లేనని గమనించి, ఎప్పుడు ఎవరు ఈ దిగంబరుగా తెలిపింది అని అనగానే పలానాని చెప్పొచ్చు కదా, పలానా పండు తినాలని చెప్పొచ్చు కదా. వెంటనే చూడు, అందులో నుంచి నెక్స్ట్ బయలుదేరింది ఏంటి? నెపం మార్చుకుంటున్నాడు. దిగంబరత్వంతో ఉన్నమాట వాస్తవం. అంజూరు ఆకులు కప్పుకున్నాడు, రెండోది తప్పు. మూడోది ఏంటంటే చెట్టు చాటును దాక్కుని నేను దిగంబరాన్ని చెప్పు కూడా ఒప్పుకున్నాడు. నాలుగవది అక్కడ యేసు దేవుడు వచ్చిన తర్వాత ఆ దేవునితో చెప్తున్నాడు, దిగంబరగా ఉన్నాడు తెలిపిన వాడెవడు అన్నాడు. దేవుడు కరెక్ట్గానే అడిగాడు క్వశ్చన్, అంతేనా? ఏమన్నాడు? దిగంబర తెలిపిన వాడెవడు అంటే ఇక్కడ హవ్వ మీద దేవుడు కాదని ఉపయోగించుకుంటున్నాడు కదా, దేవుడు చెప్పేస్తున్నాడు కదా హవ్వ కాదని. కానీ ఈయన ఎవరి మీద చెప్తున్నాడు? చూసారా? అసలు ఆయన వాడెవడు అన్నప్పుడే నీకు అరే కరెక్ట్గా నువ్వు చెప్పాలి, ఆన్సర్ తెలియాల. పీఠ భూమి అనగానే పీఠ కింద ఉన్న భూమిని పీఠ భూమిని రాసానుకో నువ్వు ఫెయిల్ అయిపోతావు. ఒకటి రాసాడు సైకిల్ అంటే సైకిల్కి ఇచ్చే లోన్ అంట. ఇలా ఉంటాయి కొంతమంది, వాళ్ళంతా గ్యారెంటీ ఫెయిల్ అవుతారు. ఎప్పుడో అనుకో, ఇప్పుడంటే మొత్తం కంప్యూటర్ దిద్దుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇదివరకైతే మేము సినిమా రాసేసాము, మొత్తం ఒక సినిమా అంతా రాసేసాము. సినిమా చూసిందంతా 4 క్వశ్చన్లకు 4 సగాలు రాసేసేవాడిని. ఆ సంవత్సరాల తర్వాత అప్పుడు ఉండేది లోకానుసారం. మనం అవి పని అవుతుంది. దేవుడి దగ్గర పరీక్షలు అలాగే ఏముండదు. నువ్వు గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నావు కూడా నువ్వు ఏం చేస్తున్నావు అన్నీ చూస్తాడు. సామెతలు 15:3 యెహోవా కళ్ళు ప్రతి స్థలం మీద ఉండేవి. అవి చెడ్డవారిని మంచివారిని చుట్టుచాటు దాక్కున్నా కూడా అంజూరు పాకులు వేసుకున్నా కూడా చూస్తాడు. ఇప్పుడు దిగంబరత్వంతో ఉన్నాడు తెలిపిన వాడు అంటే వెంటనే అయ్యా నిజమేనయ్యా, ఆ పండు దగ్గరికి వెళ్ళటం వల్ల మా ఆవిడ తింది నేను తిన్నానంటే అనకుండా నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ అంటే ఎంత పాపం అండి. ఎవడు అని అడిగాడు దేవుడు. ఈయన ఎవడని చెప్తున్నాడు చెప్పండి? ఎవరిని? అదే ఎవడు అన్నాడు కదా. ఎవరు? దేవుడు అడిగాడు. ఎవరిని? నీకు తెలిపిన వాడు ఎవడు అన్నాడు. దిగంబరగా ఉన్నావని తెలిపిన వాడు ఎవడు అన్నాడు. ఈయన ఎవరి పేరు చెప్తున్నాడు? కానీ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, నువ్వే వాడు, నువ్వు నాకు ఇచ్చావు అన్నాడు. చూసారా? స్త్రీ అనలేదు, ఏమన్నాడు? ఎవడన్నావు కదా నువ్వే. ఫరో కూడా దేవుడు ఎవడు అని వాడేస్తాడు. ఎవడని అంటున్న మాటలు ఆదామే అనేసాడు. నువ్వే ఆ ఎవడు అనే దాంట్లో ఉన్నది నువ్వే. తెలియకుండా మన యొక్క లోపం ఎంత భయంకరంగా ఉంటుందో గమనించుకో. ఈరోజు ఆ దిగంబరత్వంతో ఉన్న మనము ఇప్పుడు ఏం కప్పుకోవాలి? దిశమలను కప్పుకోవాలి. ఇంకో మాట చూసుకుని మనం చివరి మాట ఆరాధన చేసుకుందాం. ప్రకటన గ్రంథంలో రండి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం
17 వచ్చింది చదవండి ఒకసారి. క్షమించండి 16 చదువునా. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములు చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రమును కాపాడుకుని వాడు ధన్యుడు. అర్థమైందా? ఆయన వచ్చే రాకడలో ఏం చూస్తాడు చెప్పండి? వస్త్రం ముందరే చూస్తాడు. వస్త్రం ఉన్నవాడు ఏం చెల్లించినట్టు? మనం దేవునికి స్తుతి చెల్లించినట్టు. వస్త్రం ఉన్నవాడు స్తుతి చెల్లించాడంటే, స్తుతి అని ప్రభువు స్తుతించాడు 19వ చదువుకున్నాం కదా మనము. అంటే మన దేశంలో కప్పిన ప్రతి ఒక్కడు కూడా దేవుని స్తుతించిన వాడు ఎక్కడ ఉంటాడు? దేవుని రాజ్యానికి హక్కుతాడు. అంటే పెదవుతో స్తుతించడం కాదు, దిగంబరత్వం లేకపోవడమే స్తుతించడం. అంటే తన వస్త్రం ఎవరైతే కాపాడుకుంటాడో అది అనమాట, అతను స్తుతించాలి. ఇప్పుడు నీ వస్త్రాన్ని కాపాడుకున్నావా? లేకపోతే దిగంబరగా ఉండి చెట్టు చాటును దాక్కుండి నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ నువ్వే వాడు అని అన్నావా అని గుర్తు చేస్తున్నాడు ప్రభు. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. లూకా సువార్త 10:30లో కూడా తన వస్త్రాన్ని ఏం చేశాడు చూడండి ఒకసారి. లూకా 10:30 మీ అందరికి తెలిసిన మాటే. 10 చదువు. అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళొచ్చు, దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతను కొట్టి చాలండి. ఏం దోచుకున్నారు వాళ్ళు? ఎప్పుడైతే దొంగలు బట్టలు దోచుకున్నాడో ఇతను ఏమైపోయాడు? దిగంబరుడు అయిపోయాడు. దిగంబరైన వాడు ప్రభు రాజ్యానికి హక్కుదాడు అవుతాడా? కాడు. అతను దేవుడు స్తుతించినట్టు అవుతా? కాదు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నాకు నీకు చెప్తున్న మాట తెలుసా? దేవుని స్తుతించటం అంటే ఎవరు స్తుతించాలి? దిశమల కప్పుకున్నవాడు. దిశమల కప్పుకున్నవాడు స్తుతించగలిగితే అతను దేవుని రాజు హక్కుదాడని చెప్పుకున్నాం. అదే దిశమల లేని వాడు దేవునికి ఏం చేసినాడు? మనం ద్రోహము కదా, ద్రోహము. ఆ ద్రోహం చేసిన వాడు దేవుని రాజ్యానికి హక్కుదాడు కాదన్నాడు కదా. అయితే ఈ దిశమల ఎలా ఊడిపోయింది అని మనం చూస్తే ఆల్రెడీ ఆదాము హవ్వ ఇద్దరు కూడా దిశమలతో ఉండి చెట్టు చాటుకెళ్ళిపోయారు. అంజూరు పాకులు కప్పుకున్నా కూడా వాళ్ళ దిశమలు కప్పలేకపోయాం. ఈరోజు నువ్వు అనుకుంటావు కదా నేను అనుకున్నట్టు చేస్తే పరిశుద్ధత అనుకుంటావేమో, అది కరెక్ట్ కాదు. కొన్నిసార్లు మనం అనుకుంటాం కదా ఇలా చేయాలి కదా పాస్టర్ గారు అని నువ్వు అనుకోవచ్చు, నువ్వు ఇలా చేయాలి నేను అనుకోవచ్చు. కానీ నువ్వు అనుకున్నది నేను అనుకున్న దాంట్లో నాకు కరెక్టే, నువ్వు అనుకున్నది కరెక్టే, కానీ దేవుని దృష్టికి ఏది కరెక్ట్ అదే కరెక్ట్గా వెళ్తుంది. అంటే నేను అనుకున్న విధానంలో నిన్ను చూస్తున్నప్పుడు అంటే వాక్య ప్రకారంగా ఉన్నది చెప్పితే పర్లేదు, కానీ అలా కాకుండా సొంత ఆలోచనతో కనుక మీరున్నా నేనున్నా తప్పకుండా అది దిశమలను కప్పినట్టు కానే కాదు. ఇప్పుడు దేవుని స్తుతించటానికి మనం ఏం కప్పుకోవాలి? వస్త్రము కప్పుకొని కాపాడుకునేవాడు ధన్యుడు. అలాంటి వాడు దేవుని స్తుతికి యోగ్యుడు. అటు రీతిగా దేవుడు మనకు సహాయం చేయనుగాక.